వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ని సందర్శించి మొత్తం సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ వీరి ఆధ్వర్యంలో ఇక్కడ రివ్యూ మీటింగ్ ఒకటి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాను నార్మల్ డెలివరీలు బాగా తగ్గుతున్నాయి. ఈ నెల నుంచి మనం నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలి. వచ్చిన ప్రతి పేషెంట్ను, ఏదైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరికీ సత్వర చికిత్సలు అందించి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా, గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇటువంటి కనుక నా దృష్టికి వస్తే తీవ్రంగా మిమ్మల్ని మీ మీద యాక్షన్ ఉంటుందని చెప్పేసి గైనకాలజిస్ట్ డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. ఇలా మొత్తం ఒక వారం 10 రోజుల్లోనే ఇక్కడ హాస్పిటల్ నిజంగా వాస్తవానికి పెద్ద హాస్పిటల్ కిక్కిరిసి ఉంది. రూమ్ సరిగా లేకపోవడం, ఇటు పేషెంట్లకు వైద్యం చేసే డాక్టర్లకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి ఇంకా 2-3 నెలల్లోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజీను మనం షిఫ్ట్ చేసి ఇప్పుడున్నటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని మెటర్నిటీ ఒక హాస్పిటల్గా చేద్దామని చెప్పేసి మేము కూడా అనుకున్నాం. సో రాబోయే రోజుల్లో ఒక 2 నెలల్లోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పిలిపించుకొని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి మనం ఓపెనింగ్ ఇనాగ్రేషన్ చేసుకుంటూ ఇంకా పలు కార్యక్రమాలు కూడా వారు వస్తామని చెప్పడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ మనం ఇనాగ్రేట్ చేసుకోలేదు. అదేవిధంగా అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ అనే ఒకటి నెలకొదురులో కూడా మనం పెట్టడం జరుగుతూ ఉంది. వీటన్నిటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఇవన్నీ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తారు. అందుకే మరొక మారు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ డాక్టర్లందరికీ, సిబ్బందులకు ఒకటి చెప్తా ఉన్నా, మనం కష్టపడి పనిచేద్దాం. మనకు వచ్చే పేషెంట్లను ఒక మంచి సత్వర చికిత్స ఇచ్చి వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని ఇద్దామని చెప్పి కోరుకుంటూ 3 గంటల్లోనే వాళ్ళకు డయాలసిస్ కనుక చేయగలిగితే, వాళ్ళు పాయిజనింగ్ తీసుకున్న 1-2 గంటల లోపే మనం కనుక డయాలసిస్ చేయగలిగితే వాళ్ళను ప్రాణం కాపాడుకునే మనకు ఇది ఉంటుంది. అందుకనే నేను డిఎంఈ గారితో మాట్లాడడం జరిగింది. మరి స్పెషల్ పర్మిషన్ తీసుకొని దానికి అయ్యే ఖర్చు, ప్రతి పేషెంట్కి రీనల్ డయాలసిస్కి అయ్యే ఆ ఫిల్టర్ ఖర్చు దాదాపు 15,000 రూపాయలు ఆరోగ్యశ్రీలోనే అరేంజ్ చేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు ఎవరైతే ఆవేశానికి లోనయ్యి క్షణిక ఆవేశంతో వాళ్ళందరూ పాయిజనింగ్ తీసుకున్న వాళ్లకు వెంటనే సత్వర చికిత్స అందించాలని చెప్పేసి నేను కోరడం జరిగింది. ఆ డిఎంఈ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించి మనం ఒక 2-3 రోజుల్లోనే ఒక డయాలసిస్ బెడ్ను పక్కనే కింద డయాలసిస్ సెంటర్లోనే చిన్న పార్టిషన్ చేసుకొని ఒక బెడ్ను మన పాయిజనింగ్ పేషెంట్కి మనం చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇదొక కొత్త అధ్యాయం. ఎందుకంటే పాయిజనింగ్ తీసుకున్న వాళ్ళకు ఎమర్జెన్సీ డయాలసిస్ అనేది ఇప్పటి వరకు ఏ జిల్లా హెడ్ క్వార్టర్స్లో లేదు. ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ప్రప్రదంగా మనం మహబూబాద్ మన పట్టణంలో మనం స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను కొంచెం చొరవ తీసుకున్నాను. ఇప్పుడు కేవలం ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, అదేవిధంగా నిజాం హాస్పిటల్లోనే ఈ ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రక్రియ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా మహబూబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించిన మెడికల్ హాస్పిటల్లో ఈ ప్రక్రియను స్టార్ట్ చేద్దాం, గిరిజన బిడ్డల ప్రాణాలు కాపాడదామని చెప్పేసి ఒక మంచి నిర్ణయం మేమందరం సమిష్టిగా డాక్టర్లందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.